ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. కలశం అంటే దేవతాశక్తిని ఆవాహన చేసే పవిత్రమైన పాత్ర. కలశంలో దేవతలు నివసిస్తారు అని చెప్తారు. కలశస్య ముఖే విష్ణువు, కంఠే రుద్రః సమాశ్రితః, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణాః స్మృతాః. కలశం పైభాగంలో శ్రీ మహావిష్ణువు, మెడ భాగంలో పరమశివుడు, అడుగు భాగంలో బ్రహ్మదేవుడు, మధ్యలో మాతృదేవతలు నివసిస్తారని భావించి పూజిస్తారు. ఇది దేవతలను గౌరవించి ఆహ్వానించే విధానం. ఈ చెంబులో గంగా, యమున, సరస్వతి మొదలగు సకల పుణ్యనదుల స్వరూపంగా భావించి నీటిని పోసి పంచభూతాలకు శుభానికి సూచికగా జీవశక్తిని కలిగి ఉంటాయి కాబట్టి మామిడి ఆకులను, మనకి చాలా పవిత్రమైన కొబ్బరికాయను పైన ఉంచి కలశాన్ని ఏర్పాటు చేస్తారు. రాగి, ఇత్తడి, వెండి లేదా కంచుతో చేసిన చెంబును తీసుకుని దానిలో నీటిని పోసి పసుపు కుంకుమను పెట్టి మామిడి ఆకులు లేదా అశోక ఆకులు ఉంచి దానిపై కొబ్బరికాయను ఉంచి పువ్వులతో అలంకరించాలి. కొబ్బరికాయను అమ్మవారి ముఖంగా భావించి వస్త్ర సమర్పణ చేయాలనే ఉద్దేశంతో వస్త్రాన్ని ఉంచుతారు.